మాట్లాడతాం. దర్శనం ఏ విధంగా అయింది సార్? ఏం మొక్కుకున్నారు? దర్శనం ఏ విధంగా అయింది? దర్శనం బ్రహ్మాండంగా అయిందండి. ఎమ్మెల్యేలం కదా, ఎట్లా ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి, బాగుంటాయి. AK-47 ప్రతి ఒక్కరికి ఉండాలంటూ కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఎన్ని రోజులు హిందువులను AK-47 కాపాడుతాయి? ఎన్ని రోజులు హిందువులను AK-47 కాపాడుతాయి? పోలీసు యూనిఫామ్ కాపాడుతుంది, బాడీ గార్డులు కాపాడుతారు. ఈ పోలీసుల మీద నమ్మకం పెట్టుకుంటే వెస్ట్ బెంగాల్లో హిందువులంతా చచ్చిపోతున్నారు. కాబట్టి హిందువులు మీరు ఐక్యతగా ఉండండి, ఒకరికొకరు కండి, పార్టీలకు అతీతంగా హిందువులం మనం ఒకటి కావాలని అంటున్నాను. అంతే. పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందని చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందని చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థ 10 మంది భక్తులకు 100 మంది పోలీసులు ఉంటే భవిష్యత్తులో పోలీసులు ఎక్కడికి వెళ్ళి తెస్తాం? ఈ రోజు భక్తుడికి ఒక్క పోలీసోడు ఉంటే రేపు భవిష్యత్తులో మా పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఏంటి? కాబట్టి హిందువులు ఐక్యత ఉండి ప్రతి ఒక్క బిడ్డ ఆయుధం కన్నెక్క AK-47 మీరే కావాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే ఇదే విధంగా పరిస్థితి ఉందా? దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా? దేశవ్యాప్తంగా ఎక్కడైతే హిందూ ధర్మం, హిందూ ప్రభుత్వం ఉన్న దగ్గర ఇంకా కొద్దిగా బాగుంది. ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్న దగ్గర సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరినో ఏమైనా బదులు ఇవన్నీ ఎందుకండి? మనం ఒకటి ఉంటే అయిపోతుంది కదా, హిందువులం ఒకటి ఉంటే అయిపోతుంది. ఇక్కడున్న పాత బస్తీ ప్రజలు ఆత్మాభిమానంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.